హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 73. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మవ్యాధుడు కౌశికునికి ధర్మాధర్మ వివరాలు చెప్తున్నాడు. అందులో భాగంగా ధర్మవ్యాధుడు శూద్రకులంలో ఎందుకు పుట్టాడో, అతని పూర్వజన్మ సుకృతం గురించి కౌశికుడు వివరించమన్నాడు. అదేంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. మహాత్మా, నీవు అడిగినది చెప్పడం నా ధర్మం కదా. నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను. వేదాంగములను చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారుడితో స్నేహం కలిగింది. ఆ కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు ఆ రాజకుమారుడితో కూడా నేను వేటకు వెళ్ళాను. ఎన్నో జంతువులను చంపాను. నేను విడిచిన బాణము ఒకటి పొదల మాటున గడ్డిచాటున ఉన్న ఒక మునీశ్వరుడికి తగిలింది. ఆయన బాధతో నేల మీద పడ్డాడు. నేను ఆ మునీశ్వరుడి వద్దకు వెళ్ళాను. బాధతో నేల మీద దొర్లుచున్న ఆ మునీశ్వరునితో అనునయ వ్యాఖ్యలు పలికాను. దానికి ఆ ముని, నీవు పుట్టినది బ్రాహ్మణ కులంలో, కానీ శూద్రులకు అనువైన కర్మలను చేశావు. కాబట్టి నీవు మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు అని శపించాడు. అయ్యా, నేను ఎరుగక తప్పు చేశాను. నన్ను క్షమించవచ్చును కదా. నన్ను హీనజన్మునిగా పుట్టమని శపించవలదు అని ప్రార్థించాను. అప్పుడు ఆ మునికి నా మీద దయ కలిగి, నా శాపానికి తిరుగులేదు. కానీ నీవు వ్యాధుడిగా జన్మించినప్పటికీ ధర్మసూక్ష్మాలు తెలిసిన వాడివి కాగలవు. నీ తల్లిదండ్రులకు సేవ చేస్తూ తరించు. నీవు తల్లిదండ్రులకు సేవ చేయడం వలన నీకు పూర్వజన్మ స్ఫురణ ఉంటుంది. తదుపరి జన్మలో మరల బ్రాహ్మణ జన్మ కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు నేను ఆ ముని దేహము నుండి బాణమును బయటకు లాగాను. ఆయనను ఆశ్రమానికి చేర్చాను. ఆయన గాయానికి మందు వేశాను. ఆయనకు ప్రాణాపాయము తప్పింది గాని నాకు ఈ వ్యాధుని జన్మ సంప్రాప్తించింది అని చెప్పాడు. అయ్యా, నీవు వ్యాధుని జన్మ ఎత్తినను నీవు బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు. ఇది వింతగా ఉంది. నీవు నిజంగా బ్రాహ్మణుడివే. ఎందుకంటే పుట్టుకతో బ్రాహ్మణుడయ్యును. అతని చేసే పాపపు పనుల వలన అతను శూద్రుని కంటే నీచుడు అవుతాడు. కానీ సత్యము, శౌచము, ధర్మము అనుసరించేవాడు జన్మతః శూద్రుడయ్యును. సద్భావనునితో సమానము అని పెద్దలు చెప్పారు కదా. కాబట్టి ఓ మహాత్మా, నీవు చేసిన కర్మ వలన వ్యాధుని జన్మ ఎత్తవలసి వచ్చినదని బాధపడవలదు. మనము చేసే మంచి కర్మల వలన, చెడు కర్మల వలన మనకు మేలు కీడు కలుగుతూ ఉంటాయి. ఆ ప్రకారం కలిగే సుఖదుఖములను ప్రాజ్ఞులు సమానంగా చూస్తారు. వాటిని మంచి పనులు చేసి పోగొట్టుకుంటారు. మనకు ప్రియమైనవి దూరం కావటం, అప్రియమైనవి దగ్గర కావటం సర్వసాధారణం. మూఢులు తమకు అప్రియములు కలిగినప్పుడు తీవ్రంగా చింతిస్తూ ఉంటారు. దానివలన హృదయ తాపం తగ్గకపోగా ఎక్కువ అవుతుంది. కావున ధీరులు ఎన్ని దుఃఖములు వచ్చినను దుఃఖించరు. అలాగుననే ఎన్ని సుఖములు వచ్చినను పొంగిపోరు. జరిగిన దానికి, జరగబోవుదానికి ఎప్పటికీ దుఃఖించకూడదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దుఃఖం వలన మనిషి తన ప్రకాశాన్ని కోల్పోతాడు. దుఃఖము వలన తనకు మంచి కలిగించే పనులు కూడా చెయ్యలేడు. కాబట్టి దుఃఖము కలిగినప్పుడు కుంగిపోక ఈ దుఃఖాలను తొలగించుకునే ప్రయత్నములను చేయువానికి అన్ని శుభములు కలుగుతాయి. కాబట్టి ఓ వ్యాధుడా, అన్ని భూతములు యందు సమత్వము కలిగి ధీరుడై ఉండుము అని కౌశికుడు అనునయ వ్యాఖ్యలు పలికాడు. మహానుభావ, తమరు చెప్పినట్టే నేను దుఃఖమును వదిలిపెట్టినాను. భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు ఆ వ్యాధుడు. మహానుభావ, నీవు పుణ్యమూర్తివి. నీవు నీ జీవితమును ధర్మబద్ధంగా తీర్చిదిద్దుకొనుము. నీకు సదాశుభం కలుగుతుంది. నిన్ను కలుసుకోవడం చేత నా జన్మ ధన్యమైంది. ఎన్నో ధర్మములు తెలుసుకున్నాను. ఇంకా నాకు సెలవు ప్రసాదించండి, నేను పోయి వచ్చేదను అని అన్నాడు. ఆ ప్రకారం ఆ వ్యాధుడి వద్ద సెలవు తీసుకుని తర్వాత కౌశికుడు వెంటనే తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి సేవలు చేసి తరించాడు. కాబట్టి ఓ ధర్మరాజా, నీవు అడిగిన ప్రకారం పతివ్రత మహత్యము, మాతాపితల శుశ్రూష విశేషము, హీన కులములో పుట్టినవాడు ఏ ప్రకారం ధర్మవిధుడు అయినది అని చెప్పినాను కదా అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే
మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.